ఇప్పుడు ఏదైతే పేరుని కృష్ణమూర్తి నాని గారి అబ్బాయి రేపు వస్తే డెవలప్మెంట్ దిశగా వెళ్ళదంటారా ఏంటి? అసలు మీ ఉద్దేశం? అసలు సమస్యే లేదన్న. పేరు నాని తర్వాత పేరు నాని ఉన్నట్టే ఉంటాడు. వాళ్ళ అబ్బాయి పొద్దున్నే హాజరు వేసుకున్నట్టు జనాలకు ఒక అరగంట కనపడి బెజవాడ వెళ్ళిపోయి బెజవాడలో రెస్ట్ తీసుకొని సాయంత్రం వస్తాడు మళ్ళీ. అంతే తప్ప డెవలప్మెంట్ గురించి చేసే అంత అతని మెచ్యూరిటీ లెవెల్స్ లేవని నా ఉద్దేశం. బందర్ మీద అంత అవగాహన కానీ లేకపోతే చేసే ఇది కానీ అతనికి లేవు. ఇప్పుడు గత 2.5 ఏళ్ళుగా వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అతనే ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి కార్యాలయంలోనూ కలెక్టర్ గారి పక్కన కూడా ఆయన వాళ్ళ కొడుకే ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు రేపొద్దున అతను గెలుస్తాడు. అసలు నువ్వు ఏమీ లేని రోజునే నువ్వు అంత అధికారాన్ని చలాయించావు. రేపొద్దున నిజంగా నీ అధికారం వస్తే నువ్వు సామాన్యుడికి అందుబాటులో ఉంటావా? నువ్వు సామాన్యుడికి పని చేసి పెడతావా? నువ్వు ఏ విధంగా డెవలప్ చేస్తావు? నీ ప్రణాళిక ఏంటి? నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా మేనిఫెస్టో ఇచ్చారు కానీ లోకల్ మేనిఫెస్టో చెప్పమనండి. లోకల్ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేయమనండి. లోకల్ మేనిఫెస్టోలో ఏమేమి సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు కదా. డ్రైనేజీ వ్యవస్థ అసలు బాగాలేదు, మురికి బందరగా ఉంది. మురికిపట్నం అంటున్నారు, మచిలీపట్నం కాదు ఇది మురికిపట్నం అంటున్నారు. దానికి మార్పుకి మీరేం చేస్తారు? వాటర్ ఫెసిలిటీ డే బై డే వస్తుంది, దానికి మీరేం చేస్తారు? అసలు లోకల్ మేనిఫెస్టో ఒకటి ఇచ్చారన్న. రోడ్లు సరిగ్గా లేవు, అక్కడ అన్ని గుంతలు. మొన్న ఏదో 20 కోట్లు తీసుకొచ్చి 4 ప్యాచీలు వేసారు. మీరు ఏం చేస్తారు? మీరు రేపు రాబోయే 5 ఏళ్ళు మీ మేనిఫెస్టో లోకల్ మేనిఫెస్టో ఏంటో చెప్పండి. ఎవరు జగన్ గారు లేకపోతే ముఖ్యమంత్రి స్థాయిలో గ్యారంటీలు లేకపోతే నవరత్నాలు తప్ప మినహాయిస్తే మీరు లోకల్గా మీరు చేసిన అభివృద్ధి ఏంటి ఈ 5 ఏళ్ళు? ఈ 5 ఏళ్ళే మాట్లాడుకుందాం. గత 20 ఏళ్ళు సంగతి వదిలిపెట్టేయండి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి? మేము సచివాలయం వ్యవస్థను పెట్టాం, లేకపోతే ఆరోగ్య కేంద్రాలు పెట్టాం. అది ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వెళ్తే సరైన వైద్యం అందట్లా. ఏ చిన్న సమస్యకైనా విజయవాడ రాసేస్తారు. ఒక డెలివరీ కేసుకి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది పేద ప్రజలు. నువ్వు చిన్న ఆరోగ్య సమస్యల దగ్గరే నువ్వు ఎంత చేస్తుంటే రేపొద్దున జిల్లా ఆసుపత్రి అయిన మన బందరు విజయవాడ వెళ్ళాల్సిన పరిస్థితి. అసలు జిల్లాల విభజన ఎందుకు జరిగింది? అభివృద్ధి జరగాలనే కదా. ఇంత జరిగినప్పుడు బందర్లో అది జిల్లా కేంద్రంలో హెడ్ క్వార్టర్స్లో ఖచ్చితంగా అన్ని ఫెసిలిటీస్తో ఉండాలి. బందర్లో డిహైడ్రేషన్ సెంటర్ పెట్టారన్న. గవర్నమెంట్ హాస్పిటల్లో డిహైడ్రేషన్ సెంటర్ పెట్టారు. గంజాయి మత్తు ఎక్కువ ఉంది కాబట్టి డిహైడ్రేషన్ సెంటర్ పెట్టారు. నువ్వు ఏం అవసరాలు ఉన్నాయి? ఇప్పుడు సామాన్యుడికి వచ్చే చిన్న అవసరాలు ముఖ్యం. ఈరోజు 5 లక్షలు కాస్తా ఉన్న ఆరోగ్యశ్రీ 25 లక్షలు అయిందని చెప్తున్నారు. 25 లక్షలైన ఆరోగ్యశ్రీ పేద ప్రజలకి డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్ బెనిఫిట్స్తోనే ఇవ్వచ్చు కదా. నువ్వు ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకొని 25 లక్షలు ఇస్తామని అంటే ఎవరికి లబ్ధి చేకూరుద్దామని, ఎవరికి ఉపయోగం కలిగిద్దామని? ఇది పెత్తందారులకి లబ్ధి చేకూరే ప్రాజెక్టులే తప్ప పేద ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేని ఇదనే నా అభిప్రాయం. మరి ఏదైతే మీరు ఇప్పుడు ఇండిపెండెంట్గా వేసి గెలవటం అనేది కష్టం, ఓటుకి నోటు లేనిదే ఎవరు ఓట్లు కూడా వేసే పరిస్థితి లేదు ఇప్పుడున్న పరిస్థితిలో. ఇప్పుడు మొన్నటి వరకు 2014 వరకు రాజకీయం ఒక లెక్క, 2019 నుంచి ఇప్పటి వరకు ఒక రకంగా మారింది. ఈ మార్పు వలన ప్రజలకి ఆలోచన చేసే ఉంటారంటారా, లేకపోతే ఇంకా దాంట్లోనే ఆ ట్రెండ్లోనే వెళ్ళిపోతారంటారా? ఏదైతే బూతులు మాట్లాడతాం, అసెంబ్లీ అంటే ఎంతో గౌరవం ఉండే అసెంబ్లీలో చాలా నీచమైన పరిస్థితుల్లో అసలు అసెంబ్లీకి సెషన్స్ చూడటానికే ప్రజలు సిగ్గుపడే విధమైన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. మరి మీలాంటి వాళ్ళు వెళ్తే అటువంటి సిచ్యువేషన్స్ నెక్స్ట్ వాళ్ళు చూపించారు కాబట్టి నెక్స్ట్ కూడా అదే పరిస్థితుల్లో ఉంటే మీలాంటి కొత్త వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్దామని ప్రయత్నం చేస్తే మన్నగలరు అక్కడ? వెంటనే పని మొదలు పెట్టగానే ఒక ఇల్లు కట్టాలి అని అంటే ఆ రోజుతోనే అయిపోదు. 10 రోజుల ముందు వచ్చాం కదా అని 10 రోజుల ముందు నామినేషన్ వేసి ఏదో ఫీల్డ్లోకి వచ్చేసాం కదా అని 10 రోజుల్లోనే అయిపోద్దని నేనైతే నమ్మను. సుదీర్ఘ కాలంలో ఖచ్చితంగా మార్పు జరుగుద్ది. ఒక ఉదాహరణ, ఒక మనోహర్ గెలవటం వల్ల ఇప్పటికి గెలిచే పరిస్థితులు అంతంత మాత్రం అసలు ఉండవు. కానీ ఒక గౌరవంగా ఉండే
ఓట్ బ్యాంక్ తెచ్చుకోవడం ద్వారా ప్రజల్లో చాలా మార్పు జరుగుద్ది ఈసారి. అలాంటి మార్పు జరిగినప్పుడు ఖచ్చితంగా ఇంకో నెక్స్ట్ జనరేషన్ యువత మనల్ని చూసైనా కనీసం కొద్ది గొప్ప ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు బయటికి రావటం మొదలు పెడతారు. ఈరోజు బయటికి యువత రావాలంటే భయపడుతున్నారు. సబ్జెక్ట్ ఉండి విషయ పరిజ్ఞానం మొత్తం బందర్ పట్ల అవగాహన కానీ రాష్ట్ర రాజకీయాల పట్ల అవగాహన ఉన్న బందర్లోనే చాలామంది మేధావులు భయం. ఎందుకనంటే ఒక పేదవాడు బయటికి రావాలనంటే చిన్న చిన్న బెనిఫిట్స్ ఏ అయితే కట్ చేస్తారని బాధపడతా ఉన్నారో దానివల్ల ఎవరో కూడా బయటికి రాని పరిస్థితి ఉంది. ఈరోజు నాతోనే జరిగిపోద్ది, నేనే మూలం, నేనే అనని చెప్పను, కానీ ఖచ్చితంగా ఒకనాటికి రేపు నెక్స్ట్ 5 yearsకైనా డెఫినెట్గా ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుందని నా ఆలోచన. అందరికీ పేదవాడికి సెంటు స్థలం ప్రభుత్వం ఇచ్చి అసలు ఆ సెంటు స్థలం కూడా లేని పేదవాళ్ళకి ఒక గూడు ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే ఈ వైసీపీ ప్రభుత్వం చేసింది. మరి అది మేలే కదా చేసింది, ప్రజలకు ఏదో ఉపయోగకర కార్యక్రమమే కదా. ఇదే సెంటు భూమిని ఇప్పుడు ఇచ్చిన శాసనసభ్యుడికి రేపొద్దున ఆయన కొడుకు పెళ్లి చేస్తారు. వాళ్ళిద్దరిని భార్యాభర్తనే, కొడుకు కోడల్ని అదే సెంటు భూమిలో ఆ బిల్డింగ్ని సూపర్ కట్టుకోమనండి, డబుల్ స్టేర్ కట్టుకోమనండి, దాని మీద ఇంకో స్టేర్ వేసి 3 స్టేర్ కట్టుకోమనండి. ఆ 3 స్టేర్ బిల్డింగ్లో వీళ్ళు ఉండగలరా, ఉండి చూపించగలరా? ఆ సెంటు భూమిలో ఇప్పుడు 2 భార్యాభర్తలు ఉన్న ఇంట్లో 3వ వ్యక్తి వచ్చాడన్న అంటే ఆడపిల్లలు బట్టలు ఎక్కడ మార్చుకుంటారన్న? ఓ 4 చుట్టాలు వచ్చారంటే ఎక్కడ పడుకుంటారన్న? అంటే ఇంట్లో మీ పరిధి ఇంతే, మీ పరిధి సెంటు భూమి, మీరు ఇంత మించి దాటి బయటికి వెళ్ళకూడదు అనే ఒక ఆలోచనతో చిన్నవి మాకేదో స్థలం ఇచ్చాడు అంటే సెంటు భూమిలో రేపొద్దున నా ఇంట్లో ఫంక్షన్ ఏదో చేసుకుంటాం, 4 వస్తారు, ఆ రోజు రాత్రి లేట్ అవుద్ది, ఇంట్లో పడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ పడుకుంటారు? రోడ్డు మీద మంచాలు వేసి సాపలు వేసి పడుకోబెడతారా? ఒక మనిషికి మినిమం కంఫర్ట్నెస్ లేని ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత? నువ్వు అర్ధాకలితో ఎందుకు పెట్టడం? పెట్టేదేదో కడుపు నిండా పెట్టాలి, కానీ అర్ధాకలితో చేయటం ఎందుకు? నువ్వు చేయగలిగింది చెయ్యాలి. ఇప్పుడు కనీసం గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో కనీసం 1.5 సెంటు భూమి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మరీ దారుణంగా సెంటు భూమి. అంటే రేపు మీరు 25 గజాల్లో ఉంటే సరిపోద్ది అంటారేమో. అంటే బాత్రూమ్ సైజులు ఇల్లులు వచ్చేస్తాయి. ఇంకా దుబాయ్లో మన వాళ్ళందరూ చిన్న పనుల మీద వెళ్తున్నప్పుడు వాళ్ళకు చిన్న షెల్టర్ ఇస్తారంట. ఆ షెల్టర్ ఎంత ఉంటుంది అంటే ఒక 6 అడుగుల లోపే ఉంటుంది. రేపు పొద్దున మన బందర్లో ఇచ్చే ల్యాండ్స్ కూడా అట్లాగే అవుతాయేమో. ఈ 6 అడుగుల్లోనే కాపురం చేసుకోవాలి, వంట వండుకోవాలి, ప్రతిదీ అక్కడే జరుగుద్ది. ఇంకా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల పేదవాడికి ఏదో సరే వచ్చిందని ఎందుకు పోగొట్టుకోవటం అనే ఇది తప్ప ఎదిరించే పరిస్థితి లేదు. నాకు ఇది వద్దు, నాకు 1.5 సెంటు ఇస్తావా లేదా అని అడగలేం కదన్న. ఇచ్చింది తీసుకుంటున్నారు, లేకపోతే ఎదురుదాడి చేస్తారు, లేకపోతే కేసులు బనాయిస్తారు, లేకపోతే ఇంకోటి చేస్తారు. ఏదైనా వ్యాపారస్తుడి దగ్గరికి చూస్తేనేమో అతని వ్యాపారం మొత్తం నష్టపరుస్తారు. ఇదే కదా వీళ్ళు చేసే దందా. వీళ్ళు అభివృద్ధి అంటే ప్రతి మనిషి అభివృద్ధి జరగాలన్న పనివ్వండి అన్న, పని చేసుకోవడానికి పనివ్వండి. ఇసుక రేట్లు పెంచేశారు, ఇవాళ ఇసుక కొనుక్కునే పరిస్థితి ఉందా? ఒకనొక టైంలో ఫ్రీగా వచ్చే భూగర్భాల నుంచి వచ్చే ఇసుకనికి కూడా మీరు రేటు కడుతున్నారు అని అంటే ఇంక పనులు ఎక్కడ ఉంటాయన్న? ఒక టాపీ మేస్త్రికి పని లేదని అంటే దాన్ని నమ్ముకొని ఇంకో 4-5 సెక్టార్లకి, కొన్ని సెక్టార్లకి పనులే ఉండవు. నువ్వు పేదవాడిని ఎంత ఇబ్బంది పెడుతున్నావు? ఇది కదా వాళ్ళు ఇచ్చే అంటే ఒక మనిషిని కట్టడి చేసి ఒక సర్కిల్ గీసి మీరు ఈ సర్కిల్లోనే ఉండాలి అంటే బావిలో కప్పల్లాగా బయటికి రావద్దు, మీరు ఎటువంటి చేయొద్దు అనేది వాళ్ళ పోకడన్న. వారసత్వ రాజకీయాలు వద్దంటున్నారు. బందరు అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా కొత్త రాజకీయం చేసేవాళ్ళు రావాలంటున్నారు. అది సాధ్యపడుతుందా? అసలు సాధ్యపడే పరిస్థితేనా అది? ఇప్పుడు మొదలు పెడితే ఇల్లు కడడానికి కొంత టైం అన్నారు, కానీ ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి అవుతుంది? 2050కా 60కా? ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే రాబోయే 5 ఏళ్లలోనే జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళ అరాచక పాలన ఎంత స్థాయికి వెళ్ళింది అని అంటే, మొన్న పేర్నాని కొడుకు మీద ఒక కేసు కట్టారు, అల్లాడిపోయాడు.
గబా గబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కొడుకు బెయిల్ వచ్చేదాకా నిద్రపోకుండా పనిచేశాడు. మరి ఎంతమంది మీద ఈ 5 ఏళ్లలో కేసులు కట్టించారు, ఎంతమంది ఇదయ్యి ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు పడిన బాధ తెలుసు ఆయనకి. మరి ఆ గతంలో ఈ 5 ఏళ్ళు కాకుండా గతంలో ఎంతమంది మీద కట్టించాడు కేసులు. ఒక సామాన్యుడు ఏదన్నా ఒక చిన్న బ్యానర్ చింపాడనో లేకపోతే ఇంకోటనో ఎక్కడ ఏ చిన్న ఇది దొరికితే తన రాజకీయ భవిష్యత్తు కోసం ఉపయోగించుకునే పేరున అని తన కొడుక్కి ఇబ్బంది కలగగానే అల్లాడిపోయాడు కదా. మరి రేపు వీళ్ళందరూ పేద ప్రజలే కదా. పేద ప్రజలకి ఎంత అంటే వాళ్ళ ఆర్థిక స్థితి ఎంత, వాళ్ళ మానసిక స్థైర్యం ఎంత, వాళ్ళ పిల్లోడి మీద కేసు కడితే వాళ్ళు ఎంతవరకు ఇదవుతారు. అది తనకు ఉండాలి ఆలోచన. కొడుకు అనేపాటి నీ కొడుకు అనేపాటికేమో ప్రేమ ఉంటుంది, అవతల పిల్లల మీద ప్రేమ ఉండదా. ఎవరి ఇబ్బందులు ఎవరి ఉంటానే ఉంటాయి. కానీ వీళ్ళ ఇదే కానీ కొనసాగితే ఇవాళ మీ పిల్లల భవిష్యత్తు అతను కానీ పొరపాటున గెలిస్తే మీరు బందరు ప్రజలు, ముఖ్యంగా బందరు యువకులు వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఉద్యోగాలు ఉండవు, ఏ పని ఉండదు, రౌడీయిజం, గంజాయి మత్తు, లేకపోతే ఇంకోటి విద్వేషాలు పెంచి వీడంటే వీడు తెలుగుదేశం వాడని ఆడి మీద కోపం పెంచి, లేకపోతే ఈడు పలానా పార్టీకి పలానా వాడు చేశాడని ఈడి మీద కోపాలు పెంచి అసలు వాళ్ళకే తెలియని ఒక సైకోనెస్ క్రియేట్ చేసి మన పక్క నుండే మన మనుషులతోనే మన మీదకి ఉసుగొలిపే పరిస్థితి ఈ రాజకీయం తీసుకొస్తారు. అది ముఖ్యంగా పేర్ని నాని కానీ ఆయన కొడుకు కిట్టు కానీ చేసే పరిస్థితి ఈ రోజులు క్లియర్గా కనబడుతున్నాయి. నేనేదో చెప్పడం కాదు, మీరు అందరు చూస్తున్నారు, బందరు ప్రజలు అందరూ చూస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఏంటని. చిన్న ఆటికి గొడవలు. ఒక ప్రశాంతమైన రాజకీయం చేసే ఆలోచన ముఖ్యంగా ఏ కుటుంబానికి లేదు. ఇది వైఎస్ఆర్ కుటుంబం కాదు, ఖచ్చితంగా పేర్ని రాజకీయ కుటుంబం అంతే. పేర్ని నాని కొడుకు డెవలప్ అవుతాడు తప్ప మీ కొడుకులు, మీ పిల్లలు, మీ తరాలు ఎటువంటి ఉపయోగం లేదు, రాదు, అవదు. ఇది ఖచ్చితమైన మాట. అదే జరుగుద్దన్న రేపు రాబోయే రోజుల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.